ఒక ప్రత్యేకమైన మహావృక్షము గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అందరు కూడా దయచేసి వినండి. ఈ వృక్షము పేరు దేవదారు వృక్షం. చెప్పండి అందరూ చెప్పండి, దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షానికి దేవుడు ఒక చక్కటి పేరు పెట్టాడు, దేవతరువు. దేవ ప్లస్ తరువు. దీని అర్థం ఏంటో చెప్పనా? దేవుడు నాటిన వృక్షం. భూలోకములో ఉన్న అన్ని వృక్షాల్లో దేవదారు వృక్షానికి చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. నాకున్న టయాన్ని బట్టి కొన్ని చెప్తాను ఈ మధ్యాహ్న కాలం. దీనికి ముందు ప్రశ్న వేస్తున్నాం, మన భారతదేశం యొక్క జాతి వృక్షం ఏది? అర్థమైందా నా మాట? మన భారతుల యొక్క ఆంధ్రుల యొక్క జాతి వృక్షం ఏది? కరెక్టే నువ్వు చెప్పింది. ఇంకోటి ఉంది, మౌనిక అన్నది మామిడి చెట్టు అండి అంది. నిజమే. ఇంకోటి ఉంది, రెండుది కూడా చెప్పాలి. చెబితే అంటాం కాదు, చెప్పడా ప్రయత్నం చేయండి. కాదు, మర్రి చెట్టు అన్న వాళ్ళు ఓడిపోయారు. బుర్రలో ఉపయోగించడమ్మా, నేనే చెప్పాలి. నేనే మౌనిక చెప్పిన మాటలో పాస్ అయిపోయింది, మరి మీరు పాస్ అవ్వాలి కదా. సుశీలమ్మ గారు చెప్పండి, మీకు బుర్రలో ఉన్న చెప్పేమా? అశోక్ చెట్టా? కాదు, వినండి. రైట్. మరి ఇప్పటిదాకా ఏమయ్యారు మీరు? మీకు కావాలంటే గుర్తు రాసుకోండి పక్కనే. మన ఆంధ్రుల యొక్క జాతి వృక్షాలు రెండే రెండు. ఒకటి మామిడి చెట్టు, రెండవది యాప చెట్టు. ఏమైనా పండుగ వస్తే ఏ చెట్టుకి వెళ్తారు చెప్పండి? యాప చెట్టు కొమ్మలు లాగేతారు. ఏమా మామిడి చెట్టు కిందకి ఎక్కడ లాగితే కొమ్మలు మొత్తం చెట్టు లాగేతారు పోతారు కొంతమంది. అయితే అమెరికా దేశం యొక్క జాతి వృక్షం నేనే చెప్పేశాను, ఎర్రచందనం అని. యూదుల జాతి వృక్షం అంజూరపు చెట్టు. ఏ చెట్టు? ఇవన్నీ ఎన్నో మాటలే, కానీ చెప్పరు మీరు. చరికింటే కదా. ఏంటి చెప్పండి? అంజూరపు చెట్టు. కానీ ఇక్కడ దేవదారు వృక్షాన్ని పెట్టాడు దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదమ్మా, కొన్ని మాటలు నోట్ చేసుకుని పక్కన పెట్టి ఇది ఎందుకు రాయబడి ఉన్నది, ఎందుకు రాశాడు దీన్ని, ఈ చెట్టు గురించి ఉద్దేశం ఏంటి అని అర్థం చేసుకోవాలి మనకి. దేవునికి స్తోత్రం. ఇంకపోతే లోతుగా రాశాడు, సరళ వృక్షం అంటే ఏంటి? సరళ వృక్షం అన్నీ నువ్వే కొట్టాను. సరే, చదువుకున్నవాడు కంటే సాకలోడు పెరిగండి. ఆ పిల్లకి చదువు తక్కువే కానీ చేతగా ఉంటుంది. మీకు ఎక్కువ ఇక్కడ రాజకీయం. ఏంటి రాజకీయం? ఈ కన్నుండే వాళ్ళు రాజకీయం ఉంటుంది. శివన్ కూర్చున్న వాళ్ళు పక్కన వాళ్ళు గోకటం. ఏం కూర చేయాలా? ఈ చీర బలేగా ఉంది, ఎప్పుడు కొనుక్కున్నావు ఏంటి? మీ ఆయన ఏం కూర తెచ్చాడు ఇవ్వాలా? ఈ రాజకీయం మాట్లాడుకుని మీకు మాటలు ఎక్కడ నిలబడతాయి మీకు? నేను చెప్తాను, వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవళ్ళు వాక్యం వినరు. నాకు తెలుసు. మగవాళ్ళ సంగతి అట్టిపెట్టండి, ఆడవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎవళ్ళు వాక్యం వినరు అసలు. వాక్యము సరిగ్గా వినేవాళ్ళు ఎవళ్ళంటే ఎదురు కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే మీరు ఏమైనా గొడవ చేసి నాకు తెలిసిపోతుంది కదా. మరి ఎవరికి? ఏమా అయ్యగారికి తెలిసిపోతుంది కదా. ఏమో ఏడు మాట్లాడుతున్నావు అంటాను నేను. అందుకే మాట్లాడరా. వెనకాల కూర్చుంటే నేను కనపడను కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, గుణుక్కుంటున్నారో, సొనుక్కుంటున్నారో, ఏం చెప్పుకుంటున్నారో, కూరనారా చెప్పుకుంటున్నారు, నాకేం వినపడుతుంది? ఓ సంగతి చెప్తాను, పైనుండి ఆయన మాత్రం వింటున్నాడు. జాగ్రత్తగా విను. మరి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్తాం. నువ్వే వింటున్నావో, ఎలా వింటున్నావో, పైనుండి వింటున్నాడు ఆయన. జాగ్రత్తగా ఆయనకు భయపడి విను దేవుని మాటలో, నాకు భయపడి కాదని మీకు నేను గుర్తు చేస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం.
ఈ దేవదారు వృక్షము 800 అడుగులు మొదలుకొని 1000 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. లెక్కలు విన్నారా? వాటర్ మేస్త్రి గారు అన్నాడు, ఎవరో సిలువరాజు, ఈ చెట్ల సంగతి ఏంటి ఆయన చూస్తున్నాడు ఇక్కడ. ఆయనే కాదు, అందరు జాగ్రత్తగా వినండి. ఎన్ని అడుగులు మొదలు? 200 అడుగులు మొదలు నుంచి ఇది ఎంతవరకు అని చెప్పాను? 1000 అడుగులు ఎత్తు పెరుగుతుంది. చెప్పాలంటే దేవదారు వృక్షం మన దేశంలో లేదు. ఎక్కడ లేదు? ఈ వృక్షం మన దేశంలో లేదు. లెబానోను పర్వతాల మీద పెరుగుతుంది. ఇది ఏం పర్వతాలు? లెబానోను పర్వతాల మీద పెరిగే గొప్ప వృక్షం ఇది. ఏది? దేవదారు అంటే కూడా రావట్లేదు పాపం మన వాళ్ళకి. కథ పలకండమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఇంకో సంగతి చెప్తాను. దాని వేరు దగ్గర 60 అడుగులు వ్యాపిస్తుందంట. అర్థమైందా? అంటే దాని మొదలు ఎంత వ్యాపిస్తుంది? 60 అడుగులు. అంటే ఎక్కడికి వెళ్తుంది 60 అడుగులు అంటేనే? మన చర్చి పొడిగంత తెలుసా మీకు? ఇక్కడి నుంచి మెట్లు దాకా 54 అడుగులు మాత్రమే. ఎన్ని అడుగులు? 54 అడుగులు మాత్రమే. ఇది పొడుగు. వెడల్పు అయితే 18 అడుగులు మాత్రమే లోపల. బయట అయితే చూసుకుంటే 20 అడుగులు. అంటే ఆ చెట్టు మొదలు ఎంత ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? మన చర్చి ఖాళీ కంటే ఎక్కువ వ్యాపించే గొప్ప వృక్షము దేవదారు వృక్షం. దాని మొదలే అంత వయసాలు ఉంటే చెట్టు అంత ఎత్తు ఉంటుంది. ఊహించగలవా? ఆ చెట్టు నువ్వు పైకి చూడాలనుకో, నువ్వు మెళ్ళన్నీ ఇలాగ వెనక్కెళ్ళిపోయిన చెట్టు కనపడుతుంది. చుక్కల్లోకి వ్యాపించే గొప్ప చెట్టు దేవదారు వృక్షం అని పేరు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? మనకి ఏంటని మనం చూస్తుంటే ఇక్కడ అంటాడు, నా పరిశుద్ధ ఆలయ అలంకారము నిమిత్తం. దేని నిమిత్తం? దేవుని పరిశుద్ధ ఆలయం అలంకారము నిమిత్తము లెబానోను దేవదారు వృక్షము. భూలోకములో ప్రతి మనిషి దేవుని మనిషిగా బ్రతకాలి. అర్థమైందా? భూలోకలు నువ్వు స్త్రీవైనా పురుషులవైనా యువకుడైనా యువతవైనా నువ్వు దేవుని మనిషిగా బ్రతకాలి. చప్పలు కొట్టి ప్రభునామం మహిమత్వం సార్. ఎలా బ్రతకాలి? దేవుని మనిషిగా బ్రతకాలి నువ్వు. మా తండ్రికి ప్రియమైన కొడుకుని నేను, మా అమ్మకి నేను చాలా ప్రియమైన కుమార్తె నేను అన్నట్టు కాదు నువ్వు పెరగటం. వీళ్ళందరూ పక్కన పెట్టాయి. లెబానోని మాటకు అర్థం ఏంటంటే తెలుపు. ఈ తెలుపు అనే మాట ఇంకో అర్థం ఏంటి? పరిశుద్ధత. చేతుల దేవుడికి స్తోత్రాలు చెప్తాం. నీవు ఏ పేరు పెట్టబడు, ఉన్నదాని వల్ల లేనోడువైనా, ఎంత చదవరువైనా, విద్యావంతుడు అయినా, మేధావు అయినా, సైన్స్లో ఆరితేరువాడు అయినా, నీవు ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతలో బ్రతకాలి. పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుడు పనిచేయవు. ఆస్తిపాస్తులు ఉన్నా సరే, ఎంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నా సరే, ఎంత బంగారం, ఎన్ని కేజీలు బంగారం నీ దగ్గర ఉన్నా సరే, నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకపోతే నీవు వేస్ట్. పరిశుద్ధ 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 ప్రభువా అంత పడదాం. లైనా నిల్వ నిల్ప వరదూత, లైనా నిల్వరదూత, నిల్పగలారా.
పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరా నిరూపమా బల బుద్ధి నీతి. ఆమేన్. పెళ్ళి ఎవరిదంటే చేయాలన్నట్టు చూస్తున్నారు మరి వాళ్ళ. ఇంకో పెళ్ళి కోసమే అమ్మ పాడి పాట ఇది. నువ్వు పరిశుద్ధతగా ఉండాలంటే ఈ పాట నిత్యమో పాడాలి. పెళ్ళికి కాదు, గృహప్రవేశానికి కాదు. నా ఇంకెలా చూస్తున్నారు ఎవరిది పెళ్ళి అన్నట్టు. దేవుని స్తోత్రం. అమ్మా ఎలా బతకాలి మనం? పరిశుద్ధముగా. దేవుని మందిరము పరిశుద్ధమైనది. దేవుని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధమైనది. యేసయ్య పేరు పెట్టబడి నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధముగా. పరిశుద్ధత నీలో లేకపోతే నీ ముఖం చూడ్డాయినా. ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదేమో కానీ పరిశుద్ధత లేకపోతే మనకి ప్రయోజనం లేదు. ఎత్తు దేని చూపిస్తుందంటే భూలోకాన్ని కాకుండా పరలోక వాసిగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. పరలోక నివాసిగా నువ్వు జీవించాలి. ఈ లోకములో ఏమీ ఉండవు. ఇంకా సూర్యుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు సూర్యమండలంలో కొన్ని పగుళ్ళు బయలుదేరాయంట. అందుకే వీటు విపరీతంగా వచ్చేదని రాస్తున్నారు వాళ్ళు. బైబిల్ ప్రకారంగా సూర్యుడు చీకడైపోవాలి, చంద్రుడు రక్తవర్ణమైపోవాలి, ఆకాశంలో నక్షత్రాలు రాలి కింద పడి. బైబిల్లో ఉందా లేదా? ఉందా? చదవరు ఎప్పుడన్నా మీరు? కలిగిన వారు మాత్రమే ఎవరికి తేవాలి? దేవుని మందిరానికి మహిమ తేవాలి మనం. అంటే అర్థం ఏంటి? రాక్ సంఘంలో పెరుగుతున్నావా? పాస్టర్ భాస్కర్ గారు నీకు సంఘ కాపరా? ఆ సంఘములో నీకు మంచి పేరు ఉండాలి. ఏ పేరు ఉండాలి అంటే ఏంటి? ప్రార్థించే బిడ్డగా, వాక్యానికి లోబడే బిడ్డగా, వాక్యం వినే బిడ్డగా, క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డగా చక్కటి పేరు నీకు ఉండాలి. తండ్రికి తగ్గ తనయులుగా, కుమార్తెలుగా ప్రతి బిడ్డ జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత దేవుని సేవ పరిచర్యలు నాకు రిమార్క్ లేదు ఇంతవరకు. దేవుని దయ వల్ల చెడ్డ మార్కు బ్లాక్ నాకు ఇంతవరకు లేదు. నాకు ఆస్తిపాస్తు లేవు కానీ, ఎకరాలు బిల్డింగులు కొనలేదు కానీ, తగ్గించుకుని దేవుని పరిచర్యలను ముందుకెళ్తున్నాను. కానీ పరిచర్యలో రిమార్కు లేదు. నాకు మంచి పేరే ఉంది. కారణం సంఘపటులుగా మీరందరూ చేసిన ప్రార్థనకే ఫలితం అనుకుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఏముండాలన్నాడంటే దేవుడు పరిశుద్ధత. లెబానన్ అంటే తెలుపు, పరిశుద్ధ గుర్తు. పరిశుద్ధతలో ప్రతి యువకుడు, ప్రతి యువతి ఎదగాలి. అమ్మా ఇందులో ప్రతి నీ కుమారులు, నీ కుమార్తెలు, ప్రతి యువకుడు, యువతి ఎక్కడ ఎదగాలి? పరిశుద్ధతలో ఎదగాలి. దేవుని స్తోత్రం. డబ్బులో కాదు, విద్యలో, జ్ఞానంలో కాదు. ఎంబీఏ పాస్ అయింది అని రాత్రి వచ్చింది చూసి నాకు మణిమంజుల
మంచి పేరేనా? మంచిదే. అయితే ఇలాంటి వాళ్ళు దేవునిలో, పరిశుద్ధతలో, దేవుని వాక్యములో ఇంకా లోతుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఈ లోకములో డిగ్రీలు ఏమొచ్చినా మంచిదే, కానీ అది మాత్రం దేవుడు చూసి సంతోషించడం. అమ్మా విన్నారా? ఏది చూసి సంతోషిస్తాడు? పవిత్రత, పరిశుద్ధత నీలో ఎంతవరకు అంతగా ప్రేమిస్తాడు దేవుణ్ణి. అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధతలో ఎదిగిన యువకుడు, యువతులు ఆయనకు కావాలి. ఎవరు కావాలమ్మా దేవునికి? పరిశుద్ధతలో ఎదిగిన కుమారులు, కుమార్తెలు ఆయనకు కావాలి. నిత్యమో నిరంతరం చిన్నపిల్లలా ఉండకూడదు. మనం వయసు ఉన్న వ్యక్తి బలంగా ఉంటాడు, ఏదైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు, దేనికైనా తెగిస్తాడు. చిన్నపిల్లాడు పాలు తాగితే వాళ్ళ అమ్ముళ్ళో ఉంటాడు, అంతే. ఏమంతే కదా, వాడు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం ఏమీ చేయలేడు. యువకుడు తెగిస్తాడు. ప్రాంజ్యోతి కొడుకు చూడండి, ఈ ప్రాంజ్యోతి సమానమే కొడు. అంటే ఎదరికి కనబడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ అందరి పిల్లలు అలాగే ఉన్నారులే. మంచిదమ్మా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ యువకుడు అనేవాడు దేనికైనా తెగిస్తాడో, ధైర్యంగా ఉంటాడో, ముందుకెళ్తాడో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధతలో ఎదిగిన యువకులు, యువతులు ఆయనకి కావాలి. పరిశుద్ధతలో ఆకాశము దాటాలి. అమ్మా విన్నారా? ఎందులో దాటాలి? పరిశుద్ధతలో ఆకాశం దాటాలి. అర్థమైందా మీకు? ఏ భాష ఉందని? పరిశుద్ధతలో ఏం దాటాలి? ఆకాశం దాటాలంటే అర్థమైందా? కొంతమంది కొంచెం పరిశుద్ధం తప్ప అర్థం చేసుకుని 10 నిమిషాలు అధ్యాయం చదివేసుకుని ఈ వాక్యం చాలు, ఈ ప్రార్థన చాలు అని కూర్చోకూడదు. ఏమా కూర్చుంటే అయిపోయిందా? ఇవాళ 2 అధ్యాయాలు చదివావు అనుకో, రేపు 3 చదవాలి. ఖాళీ రోజుల్లో వీలైతే 5-6 అధ్యాయాలు చదివేలే ప్రేరేపణ ఉండాలి నీకు. 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని లేచిపోకూడదు. నేను అరగంట చేసావు, ఇవాళ 30 గంట పెంచు. ఎవరనుకున్నాను? భవనియా? మంచిదమ్మా, సంతోషం. అన్ని విషయాల్లో మనం ఏమవ్వాలి? పెరగాలి. ప్రార్థనలో పెరగాలి, వాక్యంలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి, ఆసక్తిలో పెరగాలి. ఎంత అయిపోతారమ్మా దేవుడిని చూసినప్పుడు. నా కూతురివే నువ్వు అంటాడు దేవుడు, నా కొడుకువే అంటాడు దేవుడు. ఆస్తిపాతులు సంపాదించేసి బ్యాంకులో పెట్టేసుకుని ఏంటో చేస్తే నీకు అక్కర్లేదు, దానికి సంబంధమే లేదు అసలు ఆయనకి. దేవుని స్తోత్రం. పరిశుద్ధత ఆకాశాన్ని దాటడం అంటే మనం పైకి వెళ్ళిపోవాలి. ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఒక వచనం చదువుదాం బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఏ విధంగా అలంకారంగా ఉండాలంట? జడలు అల్లుకోవడం కూడా తప్పే అన్నాడు అక్కడ. ఎవరుకోవడం? జడ అల్లుకుంటూ అల్లుకో, కానీ దిగేసుకు తిరక్కో. పెద్దోళ్ళు చెప్తున్నాను మీకు, వీలైతే ముడేసుకోండి. అర్థమైందా?
మీరు జడల్లుకున్నా ముడేసుకోండి వెనకాల. దిగేసుకుని నడుస్తున్నాం అనుకో, నేను చెప్పను, మీరే చెప్పండి. యవ్వన బిడ్డలు కాదు నేను చెప్పే మాటలు, పర్లేదు వాళ్ళు వేసుకుని తిరగవచ్చు. పెద్దోళ్ళు 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు సోగ్గా జడేసుకుని సోగ్గా తిరక్కో. ఏం చేయాలి నువ్వు? మూడేసుకోవాలి. ఈ మూడేసుకోవడం దేనికి గుర్తు చెప్పరా మీరు? చొక్కా ఏమా తగ్గింపుకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతని అలంకారం సాధువైనట్టి అంటాడు ఇక్కడ. ఏమైనట్టి? సాధువు గారా? సాధువైనట్టి అంటే సాధువు గారు కాదు, తగ్గింపు స్వభావం. దేవుని స్తోత్రం. ఇది ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ మధ్య ఎవడేమనుకోకండి, అనుకుంటారా? చెప్తున్నాను, ఎవరేమనుకోకండి. దైవజనురాండ్రు సైతం, దైవజనురాండ్రు యొక్క కుమార్తెలు సైతం, మన సంఘంలో సంగతి కాదు ఇది, బయట కొన్ని చోట్ల నేను చూశాను, పొట్టి బట్టలు తొడుక్కొని. ఏం బట్టలు? పొట్టి బట్ట అంటే తెలుసా మీకు? మోకాలు దాటే బట్టలు తొడుక్కొని, జోడుతోటే షూతోటే స్టేజీ మీద పాటలు పాడేవాడిని చూశాను నేను. ఆ స్టేజీ మీద జోడుతో నిలబడొచ్చు అసలు? కొన్ని చర్చిల్లో జోళ్ళే వెళ్ళిపోతాయి చర్చిలోకి. మీరు చాలా మంచి పని చేయాలి, జోడుతో వాళ్ళు రారలే. మోషే గారితో ఏమన్నాడు దేవుడు? నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టే నా దగ్గర నీతో మాట్లాడతాం అన్నాడా? మరి మోషే ఏం చేశాడు? నువ్వు అలాగే మాట్లాడతావు, వచ్చేదని చూడదు అన్నాడా? జోడు అనే దేనికి గుర్తు? ఒక్క స్థలం తొక్క జోడు. ఏమండే? అన్ని స్థలాలు తొక్కుతుంది. అలాంటి అపవిత్రత కలిగిన జోడుతో నువ్వు చర్చిలోకి రాకూడదు. ఆ స్థలము పరిశుద్ధమైన స్థలం. 2-3 సార్లు మన్నా చర్చిలోకి జోడు తేలటకు భయపడ్డాను నేను. వెనకాల ముందోళ్ళు చూసాను ఇద్దరిని, వాళ్ళు జోడు వెళ్ళిపోతున్నారు. ఏంటి చర్చిలోకి జోడులోకి వెళ్ళిపోన్నారా? అయితే నేను వెళ్ళా పర్లేదని ఉద్దేశంలో అప్పుడు జోడు వెళ్ళాను నేను. ఎందుకంటే దేవుని మందిరములో దేవుడు లేకపోయినప్పటికీ కూడా జోడుతో ప్రార్థన చేద్దామా చర్చిలోకి వెళ్ళి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ప్రార్థన చేసేటప్పుడు షూ తీసేయమంటారు డాక్టర్, ఆ రిజిస్టర్ గారు. ఎందుకంటాడు? ఆ షూతో ఏకీమించుకోదు ప్రార్థనలో. దేవుని స్తోత్రం. ఇది మంచి పద్ధతి కాదు. వేషధారులుగా ఏదో చోకు చేసినట్టుగా పాటలు పాడేవాళ్ళు ఎవరైనా తగ్గించుకుని పాడాలి తప్ప దేవుని. ఇప్పుడు సేవకులు కూడా ఎలా మాట్లాడుతున్నారు? చేజ మీద చూసారు మీరు? శాఖలు చేజ మీద షూతుడే మాట్లాడేస్తున్నారు, తిరిగేస్తున్నారు, గొంతులు చేస్తున్నారు. పేర్లు చెప్పను నేను ఎవరో. స్టేజీ మీద ఆ జోడు మీద వెళ్ళి మాట్లాడొచ్చా? ప్రసంగం చేయొచ్చా? సొంత స్వేచ్ఛ అయిపోయింది ప్రతి ఒక్కరికి. నేనంటాను, మనుషుల కోసం కాదు, నీ మట్టుకు నీవు పవిత్రతను కాపాడుకోమని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనము ఈ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుతున్నట్లయితే అనేక విషయాలు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. శరీరము కాదు అంతరంగమును అలంకరించుకోవాలి మనం.
శరీరాన్ని కాదు. ఏం అలంకరించుకోవాలి? అంతరంగాన్ని అలంకరించుకోవాలి. అంతరంగంలో ఉండాలి పరిశుద్ధత. వస్త్రాలు బట్టి మనం పరిశుద్ధులు అయిపోము. నేను తెల్ల బట్టలు వేసుకున్నానండి, పుల్లుగా పరిశుద్ధుడినేనా? కాదు. ఈ తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధత గుర్తు. రైటే. కొంతమంది సేవకులు పువ్వులు చొక్కాయిలు, గళ్ళు చొక్కాయి, చెరిపోతులు చొక్కాయి, ఆ చొక్కాయలతో ప్రసంగాలు చేస్తున్నారు. చూడండి మీరు టీవీలో. అంటే పరిశుద్ధులు కాదని అన్నాం. నీ వస్త్రాలు బట్టి కూడా మాదిరి చూపించాలి ప్రజలకు. నువ్వు దేవుడికి స్తోత్రాలు చెప్దాం. ఏం చూపించాలి? వస్త్రాలు బట్టి కూడా మాదిరి చూపించాలి. దాన్ని బట్టి కూడా దేవుని యొక్క మాదిరికరంగా దేవుని సన్నిధిలో ప్రతి సేవకుడు, సేవకుడే కాదు విశ్వాసులు కూడా కనపడాలని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కీర్తనలలోకి రండి ఒకసారి. 104వ కీర్తన. కీర్తన గ్రంథం నేను ఇంకో అరగంటలో 11:30 కల్లా ముగించేస్తాను. కంగారు పడద్దు. ఈ లోపల కొన్ని మాటలు, దేవుని మాటలు విన్నాం. కీర్తనలు 104 16, 17 వచనాలు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. సరళ వృక్షముల పైన చాలు. ఎక్కడంట? ఎక్కడని రాశాడండి? లెబానోను దేవదారు వృక్షములు. ఈ లెబానోను అనే పర్వతాల మీద పెరుగుతున్నాయి ఈ వృక్షాలు. ఏ వృక్షాలు? దేవదారు వృక్షాలు. లెబానోన్ అంటే ఏం చెప్పాను మీకు? పరిశుద్ధతకి గుర్తు. ఆయన నాటిన దేవదారు వృక్షం అంటాడు ఇక్కడ. ఎవరు రాజండి? ఈ దేవదారు వృక్షాన్ని ఎవరు నాటాడంటమ్మా? దేవుడే నాటాడు. మరి పక్కన చెట్లు ఎవరు నాడుతున్నారు? కొబ్బరి చెట్లు, ఏమా పోక చెట్లు, మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, పనస చెట్లు ఎవరు నాడుతున్నారు? మనమే. అవునా? మనమే పోతున్నాం, మనమే నాడుతున్నాం. కానీ ఈ దేవదారు వృక్షాన్ని ఎవరు నాడుతున్నారంట? దేవుడు నాటిన దేవదారు వృక్షం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నాటిన దేవదారు వృక్షం. ఓ మాట చెప్తాను సోదరి, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను నాటాడు ఆయన. అర్థమైందా? ఎవరు నాటారు నిన్ను? యేసయ్య. ఆయన తన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నాటాడు దేవుడు నిన్ను. నాటిన చెట్టు సమయం వచ్చిన తర్వాత అది కాయలు కాయాలి, పుష్పించాలి. అలాగే ఎదిగిపోతా అలాగే వెళ్ళిపోతుంది ఇంకో పైకి. అది నాటోడు ఏం చేస్తాడు? నరికేతాడు. దేవుని స్తోత్రం. ఆయన నాటిన దేవదారు వృక్షములు, యెహోవా నాటిన వృక్షములు. ఒక మాట చెప్తాను, నీకు కావాల్సిన పెద్ద బళ్ళును, పెద్ద కార్లును, పెద్ద పెద్ద కంప్యూటర్లను, పెద్ద పెద్ద ఈ మధ్య వస్తున్నాయి టీవీలో. ఏంటయ్యి? ఎల్సీడీలా? మిమ్మల్ని తిట్టట్లేదు, చెప్పండి అమ్మ తల్లే. దగ్గర నేను ఇల్లు ప్రతి ఇంట్లో ఉన్నాయిలే. అయ్యి ఈ పెద్ద పెద్ద సినిమా హాల్లో ఉండి కానీ స్క్రీన్లు మొత్తం ఇంట్లోకి వచ్చేసాయి ఇప్పుడు. దెయ్యాలండి, దెయ్యాలు ఇంట్లోకి వచ్చేసాయి ఇప్పుడు. చాలామంది ఆ టైం అంతా చూడటమే చూడటం. కొంతమంది అంటారు నేను వచ్చినా కట్టరా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు నేను వచ్చినా కట్టరా, అది వచ్చేయాలి సౌండ్. దాన్ని పూజించినంత నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివావా? టీవీ దగ్గర అంతగా చూసేసావు, రైతే బాగానే ఉంది. ఎప్పుడైనా ప్రభువా నన్ను కాపాడిన హృదయంలో రండి, నేను ఎప్పుడైనా ప్రార్థన చేసావు? నువ్వు
పెద్దపాటి టీవీలను కొంతమంది కొన్ని ఇల్లుకి వెళ్తే టీవీ ఓపెన్ చేయరాడు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లు చెప్పను నేను. చాలామంది ఇంట్లో టీవీలు ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ చేయరు. నేను వచ్చే ముందు కట్టేశారు లేదా తర్వాత కట్టేశారు నాకు తెలియదు అనుకోండి, ఓపెన్ చేయరు. ఎప్పుడో ముఖ్యమైన ఆయన ఓపెన్ చేస్తారు, ఒక తెలియదు నాకు. మాకే టీవీ ఉందో చూడండి, మా ఇంట్లోనే పెద్దతో చూడండి, అంతమా ఇదే పని కొంతమంది. ఇది లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. ఇవి ఉన్నా లేకపోయినా మనకి కావాల్సింది ఏంటమ్మా? పరిశుద్ధత. దేవుని స్తోత్రం. టీవీ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నీకు కారు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. పెద్ద బండి ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అమ్మా ఉందే పెద్ద బండి ఉందనుకో, కొనుక్కున్నామనుకో, దేవుడికే మహిమ చెల్లించంతే. ఇచ్చాడు దేవుడని, దేవుడే ఇచ్చాడు దీనని దేవుని ఏమైనా మహిమపరిచావమ్మా? పెద్ద బండి కొనుక్కున్నావు, మహిమపరిచావా? మహిమపరచాలి వద్దా? నేను దాచుకుని కొన్నానండి లక్షలండి అంటే కుదరదు, ఇక్కడ ఒప్పుకోను నేను. దేవుని స్తోత్రం. పెద్ద బండ్లు కార్లు నీకు లేకపోవచ్చేవో కానీ నీ ఇంటికి ఐసీ కూడా లేకపోవచ్చే కాలం మాకులాగా. ఏమి లేకపోవచ్చు? ఐసీయా ఏసీ అంటే ఓహో ఏసీయా తిరిగిపోయారు, ఐసీ అనుకుంటాను నేను. దేవుని స్తోత్రం. ఇంకపోతే వీడియోలో ఇంకేంటే, దయచేసి అప్పులు చేసి టీవీ కొనకమ్మ తల్లి, నమస్కారం చేస్తాను నీకు. ఏంటి అప్పులు చేసి టీవీ కొనుక్కో. ఇలాగే ఆ లావుడు బాధపడలే, కొనేవాడు పెద్ద టీవీ ఒకడు. రోజు ఎప్పుడు చూసారు టీవీ 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 అంటుందంట ఈ మనిషి. ఆ రోజుల్లో 30 ఏళ్ళు కొన్నాడంటే పాపం టీవీ పెద్దదే. ఏం జరుగుతుందో చెప్పనా? అప్పు తీస్తాడు, డబ్బులు కనపట్లేదు దీని దగ్గర. వచ్చేసాడు, పైన వెళ్తాడు. ఎవడన్నా ఊరుకుంటాడు కానీ ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు. డబల్ 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 రాసేదన్నాడు దానికి పెనాల్టీ. ఎంతో కాదండి, 3 సంవత్సరాలు పోయిన తర్వాత ₹1,00,000 పెరిగిందంటే. అందుకే 1,00,000. కొద్ది రోజులకి ఇల్లు అమ్మేసుకుని అత్తుకొంపలో ఉంటాం మొదలెట్టాడు. తర్వాత అమ్మోయ్ ఏం చేశాడు? అసలు ఇల్లు అమ్మేసి అత్తికొంపలో ఉంటాం మొదలెట్టాడంట. ఈ పని అంతా ఎవరిని బట్టి వచ్చింది? ఇంట్లో వెళ్ళాలా భార్యమణి అందరూ. మీరు చాలా మంచివాళ్ళమ్మా, మీరు అందరూ అలాంటి వాళ్ళు కాదులే, కొంతమంది ఉంటారు అలాగా. దేవుని స్తోత్రం. ఆ విధంగా చేయటం ప్రయోజనం లేదంటాను నేను. దేవుని స్తోత్రం. అన్నీ చెప్తాను. కరోనా బట్టి రష్యాలో వ్యాక్సిన్ బట్టి దెబ్బతిని ఎఫెక్ట్ వచ్చిందంట ఆ ప్రాంతంలో కొంతమందికి. ఆ ఎఫెక్ట్లో కొన్ని వేల మంది చనిపోయారంట. కరోనా. మీరు కరోనా రెండు వ్యాక్సిన్ 2 వేయించుకున్నారా? ఒకసారి చేయొద్దండి, మిమ్మల్ని ఏమన్నాం. 2 వేయించుకున్నట్టు చేయొద్దండి. 1 వేయించుకున్నవాళ్ళు, 3 వేయించుకున్నవాళ్ళు రేపు కావద్దు మన సంఘంలో. వీళ్ళు వాలంటీర్లుగా తప్పదు. కానీ నేనన్నాను, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని కృప. 3 వేయించుకున్న వాళ్ళు మాత్రం కొన్ని ఎఫెక్ట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిలోనూ ఊపిరితిత్తులను తేడాలు వచ్చి చాలా అవస్థ పడుతున్నారు. మీకు కూడా రాదో? బాగా పట్టుదలగా ప్రార్థన చేయండి, అలాంటి పద్ధతి ఏమీ రాకుండా దేవుడే కాపాడుతాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అందులో ఆయుష్ పెరిగిపోద్ది అనుకుంటారు మీరు? ఎందులో వ్యాక్సిన్ వేసుకుంటే ఆయుష్ పెరిగిపోద్ది అనుకుంటారు మీరు? ఏమీ పెరగదు. దేవుడు నీకు ఆయుష్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే నువ్వు బ్రతికుంటావు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. వ్యాక్సిన్ వేయించుకోవన్నావు కాబట్టి ఎక్కువ రోజులు బతికేతావని ఎక్కడ లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయడానికి ఎవడన్నా వచ్చాడు అనుకో, ఒక్కడ వేయించుకోడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వ్యాక్సిన్ వేయించుకో ఎవడన్నా వచ్చారనుకో, ఇప్పుడు ఒక్కడ వేయించుకోడు. ఇప్పుడు కారణం ఏంటి? కరోనా అంత భయంకరంగా ఉంది. అప్పుడు
బాబోయ్ ఎంచుకోకపోతే నేను ఏమైపోతాను ఉద్దేశంలో గడకడు ఉనికి ఇక్కడి నుంచి నేను ఎక్కడ వేసుకోని చెప్పనా బార్ స్కూల్ పేరు హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. నాతో కొంతమంది వెళ్తుంటే ఎంచుకోవడం మానేసి ఎంత బాగుండవు అనిపిస్తుంది నాకు. మన సంఘంలో మీరు అందరేమో కానీ ఓటాలు రూతు పొరలు పోతారు, ధైర్యంగా నిలబడిపోతే ఎంచుకోలేదండి అడగడు మీరు. అయినా దేవుడి దగ్గర ఆరోగ్యంగా ధైర్యంగా తిరిగేస్తుంది. చెప్పాలంటే మన అందరి విశ్వాసం గొప్పది. అంటే ఎంచుకున్నవాడు తెలివి తక్కువని కాదు, అప్పుడు మనకున్న భయం అలాంటిది అని మనం చెప్పుకోవాలి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం. ఇర్మియా 22 13వ వచనం. 22:13 నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. బాబోయ్ నేను చెప్పట్లేదమ్మా, దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. నేను చెప్పి మాటలేదు వెనకండి మీరు. ఎవరు చెప్తున్నారు? ఇర్మియాలో నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. నీతి తప్పి, ఈ మాట గమనించాలి మనం. ఏం తప్పే? నీతి తప్పి. నీతి తట్టి కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టి అన్నారు కొంతమంది, అపార్ట్మెంట్స్, 2-3 స్టేర్లు, బిల్డింగులు. ఏంటాడు? నగరును స్థాపించువానికి శ్రమ. అమ్మా అంటే నగర కట్టుకోకూడదమ్మా? నగర కట్టుకోకూడదా? నీతి తప్పి, రూలు తప్పి, ఇంకా చెప్పాలంటే న్యాయము తప్పి, పేదోళ్ళు ఏడిపించి, పేదోళ్ళు నోళ్ళు మట్టి కొట్టి, పేదోళ్ళకి వచ్చే డబ్బు నువ్వే లాగేసుకుని, ఇది చేయటం మాత్రం నీతి తప్పటం. ఆ ఇల్లు బాగానే ఉంటాయి, ఇప్పుడు బిల్డింగ్లు కూడా బాగానే ఉంటాయి, ఏసీ పెట్టుకుంటే ఏసీ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. సమయం వచ్చే వరకు చూస్తాడు దేవుడు. ఎలా చూస్తాడు? సమయం వచ్చే వరకు చూస్తాడు. ఈ మధ్య మన బుద్ధాకాలు చాలా మంచి ఇల్లు కొట్టుకున్నాడు మన విజయ. ఆయన కూడా ఏమంటలేదు, నేను ఆయన కష్టపడ్డాడు, కోయిట్లో భార్యకి బహు డబ్బులు పంపించాడు, చాలా మంచి గృహం కట్టాడు. అలాంటి వాళ్ళ గురించి కాదు దేవుడు చెప్పే మాట ఇక్కడ. ఏంటి? నీతి తప్పి, న్యాయము తప్పి, నీ మట్టుకు నువ్వే పెద్ద పెద్ద నగరాలు కట్టించేసుకుంటే, ప్రేమ సాత్వికము మనస్సాక్షి లేకుండా నీ మట్టుకు నువ్వు హెచ్చించుకుంటే, సమయం బిల్డింగ్ని ఎక్కడ పెట్టాలో, అది కట్టినోని ఎక్కడ పెట్టాలో కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయంలో న్యాయము తప్పి, దొంగ కాగితాలు రాయించి, తప్పు లెక్కలు రాసి కట్టిన బాబుతని చెప్పాలంటే, మనం చేసే పనికి జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన వల్ల ఇన్ని డబ్బులు వచ్చాయి, 100 రూపాయలు వచ్చాయి నీకు. దైవ భయం గల 100 రూపాయలు ఇయ్యనా? చెప్పు నాకు అమ్మా, చెప్పండి. 100 ఇయ్యనా? అందులో 90 అని ఇయ్యి. ఆ మిగతా 10 రూపాయలు ఎక్కడ నువ్వు పక్కన పెట్టాలి. నాయో 100 నేను తినేస్తాను, తినేస్తామనుకో, పాల డబ్బులు పాలకే, నీళ్ళ డబ్బులు నీళ్ళకే. తెలుసా ఈ సామెత మీకు? పాల డబ్బులు పాలకే, నీళ్ళ డబ్బులు నీళ్ళకి. చెప్పరా? కాదేంటో. ప్రత్యేకం చేసేది ఎవరు? దేవుడే చేస్తాడు. విదేశంలో ఉన్నవాళ్ళైనా, కోయిట్లో ఉన్నవాళ్ళైనా, మస్కట్లో ఉన్నవాళ్ళైనా, లండన్ జపాన్లో ఉన్నవాళ్ళైనా, మీరు చేసే ఉద్యోగంలో 10వ భాగం తెస్తున్నారు మీరు. ఈ మధ్యాహ్నం అడుగుతున్నాను నేను. కరెక్ట్గా మీరు చేసిన దేశంలో 10వ భాగం నువ్వు తీసావా?
లేదా నీ సంఘ కాపురి దశంగా పంపించావో పోస్ట్ ద్వారా నువ్వు ఎల్లుని కొత్తలు మాత్రం మొదటి జీతం పంపేస్తారు. సరిపోద్దా? చెప్పాలి మీరు. మొదటి జీతం ఇచ్చేది సరిపోద్దా? నువ్వు ఎన్నేళ్ళు పనిచేసావు అక్కడ? 3 ఏళ్ళు పనిచేసావు, 4 ఏళ్ళు పనిచేసావు, లేక 5 ఏళ్ళు పనిచేసావు. ఈ దశమ భాగంతో ఎవరికి ఇచ్చావు నువ్వు? గట్టిగా మాట్లాడదు, ఏమనుకోవద్దు దయచేసి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలని ఆలోచన నీకు ఉందా? అందులో 90 వంతులు ఇయ్యే 10 వంతులు మాత్రమే దేవుడికి. కానీ చరిత్రలో కోల్గేట్ విన్నారా ఆయన గురించి మీరు? ఆయన ఏం చేశాడు చెప్పనా? 10 ఆఖరిని ఏం చేశాడు చెప్పనా? 90 వంతులు దశంభాగం తీసి 10 వంతులే వాడుకున్నాడు ఆయన. చప్పలు కొట్టండి ఒకసారి. ఏం చేశాడు ఆయన? చరిత్ర చదివితే 90 వంతులు దశంభాగం ఇచ్చాడు, 10 వంతులు మాత్రమే వాడుకున్నాడు. ఎప్పుడు? ఆయనకి లోటుపాట్లు ఏమీ లేవు, అన్ని దేవుడు ఇచ్చాడు. కోట్లు కొలత సంపాదించాడు వ్యాపారంలో. ఈ దువ్వెన్లు, కాల్గడి పేరు గల బ్రష్లో, దువ్వెన్లు, ఇంకా చాలా ఉన్నాయి ఆయన తయారు చేసింది. ఇప్పుడు ఈ రోజున ఆయన ఆగిపోలేదు. ఇప్పటికీ బ్యాంచికోట్లో ఉన్నాయి. ఆ కంపెనీ ఎవరిదంటే పక్కా క్రిస్టియన్ కంపెనీ. రక్షణ పొంది విశ్వాసంగా దేవుళ్ళని జీవించిన భక్తుడు కాల్గేట్ అంటే. అభివృద్ధి అంతా అయిపోయిన తర్వాత 90 వంతులు దేవుడికి ఇచ్చాడు, 10 వంతులు మాత్రం ఆయన వాడుకున్నాడు. అయినా కోటీశ్వరుడు అయ్యాడు ఆయన. చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ నీకు చెప్పే మాట ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వకపోవటమే చాలాసార్లు మనం నష్టపోతూ ఉంటాం, ప్రమాదానికి గురవుతాం. దేవునికి స్తోత్రం. మన దేశాలు అన్నిటికంటే చైనా చాలా చిన్న దేశం. ఏ దేశం అమ్మా? ఏ దేశం? చైనా చాలా చిన్న దేశం. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. అందులోకి వెళ్ళాడు. ఎందులోకి వెళ్ళాడు? చైనా దేశంలోకి ఎవడైనా వెళ్ళాడు అనుకో, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకుని బయటికి రాలేడంట. మన ఇండియా గురించి చెప్తాను మీకు. చెప్పనా? ఇండియాలో ఎలాగ చెప్పనా? తప్పించుకోవడం ఒక్క దారి కాదు, 50 దారులు అంటే 15, 150 దారులు ఉంటాయి. ఎన్ని దారులు ఉంటాయి? ఒక దారి కాదు, 150 దారులు ఉన్నాయి మన ఇండియాలో తప్పించుకు పారిపోటాక. అందుకే కువైట్కి వెళ్ళాడు. వాళ్ళు ఇష్టం లేకుండా ఎవడ రాలేడు. కారణం ఏంటి? సౌదీ అరేబియా కానీ కువైటే కానీ అక్కడ మళ్ళీ బయటికి రావాలంటే ఏం కావాలంటే అక్కడ ఐక్యం కావాలి. ఎవడు తీసుకెళ్ళాడో లెక్కలు చెప్పాలి. అక్కడ పర్మిషన్ ఉంటే కానీ బయటకు రావడానికి లేదు. ఇండియాలో లేదు అది. అందుచేతే చిన్న దేశం అయినప్పటికీ డెవలప్ అయింది. ఏది? చైనా. మన ఇండియాలో అభివృద్ధి పొందలేదు. ఎందుకంటే మన ఇండియా అందరితో దొంగలే. చెప్పండి అమ్మా, అందరితో దొంగలే, అందరు మోసగాళ్ళే, అందరు దోచుకునే వాళ్ళే. న్యాయం ఎవరికే ఉండదు. అందరూ పెద్ద రాజకీయం. మళ్ళీ చెప్పాలంటే ఏంటి? పెద్ద రాజకీయం. చిన్నపిల్లోడికి చెప్పలేము. 10 ఏళ్ళోడు రాజకీయమే, 20 ఏళ్ళు రాజకీయమే, 80 ఏళ్ళు ముసలోడు రాజకీయమే. ఎవడా? 80 ఏళ్ళు ఉన్న ముసలోడు రాజకీయమే. భయంకరమైన రాజకీయం. దేవునికి స్తోత్రం. దేవదారు వృక్షం గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. విశాలమైన మేడగదులు, దేవదారు పలకలు దీనులకు దరిద్రులకు న్యాయము చేయడానికి దేవుని తెలుసుకోవాలి, ఆయన మహిమను తెలుసుకోవాలి, ఆయన మార్గంలో మనం జీవించాలి అని చెప్తున్నాడు. 3వ మాట ఏంటంటే దేవదారు వృక్షములో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయంట. ఏంటండి? పక్షులు ఏం కొట్టుకుంటాయి? మామూలు చెట్టే కనుక పక్షి పైకి వెళ్ళిందనుకో ఏమవుతో చెప్పనా? సర్పాలు ముందు వెళ్ళిపోయి కోట చేతాయి. దేన్నే? ఏ చెట్టు అనేదారే?
మామిడి చెట్టు అయినా, పనస చెట్టు అయినా, నేరేడు చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, మర్రి చెట్టు మరీ దానికి అవకాశాలు ఎక్కువ. దేనికి? సర్పానికి. అయితే ఎందుకు గూళ్ళు కట్టుకునే దేవదారు చెట్టు మీద చెప్పనా? చాలా ఎత్తైన చెట్టు, అది వెళ్ళే లోపల కింద పడి చస్తుంది. ఏదే ఎల్లాడి సర్పమైనా అది ఎక్కాలంటే ఎన్ని అడుగులు ఎక్కాలి చెప్పాలి కదమ్మ తల్లే? ఎన్ని అడుగులు? 1000 అడుగులు ఎక్కాలి, 1000 అంత పైకి వెళ్ళాలి. ఇది ఈ లోపల ఏమవుతుందమ్మా? కింద పడి చస్తుంది. ఒక సంగతి చెప్పను నీకు, పరిశుద్ధతలు నీ ఉంటే సాతాను నీ జోలికి రాడు. రావాలని ప్రయత్నం చేసినా ఓడిపోతాడు. యోబు, ఒక్కసారి యోబుని చూద్దాం. పరిశుద్ధతలు వేరు పాకాడు. భార్య ఏకేవించలేదు, బిడ్డలో ఏకేవించలేదు, ఆయన దేశంలో ఎవరూ ఏకేవించలేదు. ఆఖరి టైంలో సాతానే గిజగిజా కొట్టుకుందంట. ఎవరిని చూసి? యోబుని చూసి గిజగిజా కొట్టుకుందంట. ఆఖరి టైంలో దేవుని యొద్దకు వెళ్ళి, యెహోవా దేవా నీకు నమస్కారం, నీకు దండం, నీ కుమారుడు యోబు జోలికి నేను వెళ్ళలేను, ఇంక వెళ్ళను. చిక్కుపడిపోయింది. అయినా యోబు కరెక్ట్గానే ఉన్నాడు ఆ టైం వరకు. దేవునికి స్తోత్రం. భార్య రాకపోయినా, పిల్లలు రాకపోయినా, బంధువులు రాకపోయినా, ఎవరు రాకపోయినా నాకు శరణ్యము పరిశుద్ధతే. ఆ విశ్వాసం మధ్యాహ్నకాలం మీకు ఉందమ్మా? నీ కొడుకు వచ్చినా, నీ కొడుకు రాకపోయినా, నీ కాళ్ళు వచ్చినా, నీ కాళ్ళు రాకపోయినా, అలా కాదు, ఈ కాళ్ళు రా బదులు ఆగిపోతావు అమ్మాయి. నీ కొడుకు రా బదులు ఆగిపోతావు ముందు, నీ మనవడు రా బదులు ఆగిపోతావు ముందు. వెళ్తావా? నీ కొడుకు కోసం కాదు భక్తి, నీ కోళ్ళ కోసం కాదు భక్తి, నీ మనవడు నీ మనవరాల కోసం కాదు భక్తి నువ్వు చేయవలసింది. యెహోషువ అంటాడు, ఏమంటాడు చెప్పను? యెహోషువ, నేను నా ఇంటి వారు నిండు మనసుతో యెహోవాను సేవిస్తాం. నా వెనకాల నా పిల్లలు వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం నీ పరిశుద్ధతలో జీవిస్తాను అంటాడు యెహోషువ. ఆ మాట చెప్పగలమా ఈ మధ్యాహ్నకాలం మనం? ఏమా చెప్పలేమా? ధైర్యం ఉందా? మిమ్మల్ని చూస్తుంటే నాకే బాధ వస్తుంది. ధైర్యం ఉందా? పౌరుషం ఉందా? లేదా? లేదంటే ఎలా కుదురుతుంది? ప్రయత్నం చేయాలి, ట్రై చేయాలి. మనం కాపాడుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో చెట్లు ఉన్నాయి, ఇక్కడ గూళ్ళు ఎందుకున్నాయంటే పాము ఏ చెట్టునైనా సమీపించొచ్చేమో కానీ దేవదారు చెట్టు జోలికి పరాకును కూడా వెళ్ళే అధికారము దానికి లేదు. దేవుని స్తోత్రం. అందుకు పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకున్నాయి, దిక్షంతుగా గూళ్ళు కట్టుకున్నాయి. ఎంతకాలమైనా ఆ గూళ్ళ మీదే ఉంటాయి పక్షులు. శత్రువు వెళ్ళడు అక్కడికి. మరి నీకు నాకు ధైర్యం ఏంటమ్మా చెప్పండి? నీకు నాకు ఉన్న ధైర్యం ఏంటి? పరిశుద్ధత నీలో ఉంటే నీకు ధైర్యమే. ప్రార్థనా జీవితం నీలో ఉంటే నీకు ధైర్యమే. విశ్వాసంలో నువ్వు కనిపెడితే నీకు ధైర్యమే. ఆయన కోసం నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ధైర్యమని దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. సర్పము కుయుక్తి గలవాడు. ఇంటిని నువ్వు ఎలా కట్టుకోవాలమ్మా? ఆశ ఎలా కట్టుకోవాలి? జాగ్రత్తగా కట్టుకోవాలి. మన ఇల్లు ఎలా కట్టుకోవాలి మనం? నీ ఇల్లు కాదు, ఏ ఇల్లు? నువ్వు కట్టుకునే బిల్డింగ్ కాదు. ఆత్మీయమైన ఇల్లు ఎలా కట్టుకోవాలి? నువ్వు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి.
పక్షిరాజు ఎలా కట్టుకోవడం చెప్పనా గూడు చెప్పనా మీకు? పక్షిరాజు బలమైన పూలను పట్టుకెళ్తుంది, గూడు కట్టేద్ది, పైన పీసి పెడుతుంది. ఎక్కడా? కింద కాదు, వద్దంటే 10,000 అడుగులు ఎత్తైన స్థలంలో కడుతుంది గూడేది. ఆ గూడున్నట్టు ఎవరికి తెలుదు అసలు. సర్పం వచ్చిందనుకో దానికి దిగిపోవడానికి ముళ్ళు పెడుతుంది. పైన ఏం పెడుతుందమ్మా? చుట్టూ పెడుతుంది ముళ్ళు, మధ్యన పిల్లలు పెడుతుంది, చుట్టూ ముళ్ళు పొదిగించేస్తాయి. ఆ ముళ్ళు మీద ఏమి వెళ్తుంది? పొట్ల దిగిపోతే పోంగి కింద పడుతుంది. వచ్చి శత్రువు నీ మీద రాకూడదంటే ముళ్ళు వేయాలి. నువ్వు ఏ ముళ్ళు వేతనా? ఏ ముళ్ళు ప్రకారం ప్రార్థన ముళ్ళుగా మారుతుంది. నీలో ఉన్న విశ్వాసం ముళ్ళుగా మారాలి. నీలో ఉన్న పరిశుద్ధత విశ్వాసం ఎలా మారాలంటే ముళ్ళుగా మారాలని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ పత్రిక చివరిగా ఈ వచనం చదువుదాం. చూడండి, మనకు తెలిసిన వాక్య భాగం 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు చాలు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోతావేమో అంటాడు. వాళ్ళలో ఉన్న పరిశుద్ధత, వీటిని తొలగించేది ఎవరా? సాతానుడు. పరిశుద్ధత లేకుండా చేస్తాడు. ఆదివారం చర్చికి వెళ్ళాలి, చర్చికి మన 10కి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు? చెప్పండి, చెప్పరు మీరు. ఆ పవిత్రతలోకి వెళ్ళావు, దేవుని సన్నిధిలో గడపవలసి నువ్వు లోకంలోకి వెళ్ళావు. ఎవరు తరుగుతారు లోకంలో? ఎవరు తగులుతారు నీకు? అపవిత్రులు, పరిశుద్ధత లేని వాళ్ళు, చెప్పాలంటే రవిడీలు, రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళ మాటలు నీ మైండ్లో పడ్డాయి. కానీ ఆ రోజు ఎక్కడ ఎవరి మాటలు పడాలి నీ మైండ్లో? అసలు దేవుని మాటలు వినాలి, ఆయన్ని గణపరచాలి, స్తుతించాలి. ఆయన మాటలు వింటకపోతే ఏం పడ్డాయి నీ చెవుల్లోప్పుడు? సర్పము నిన్నేం చేసింది? ఆవరించింది అక్కడ. దేవుని స్తోత్రం. పరిశుద్ధత మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. దేవదారు చెట్టు వల్ల ఎత్తుకు వెళ్ళిపోవాలి. ప్రాంతంలో ఎంత ఎత్తు పెరిగావు? విశ్వాసంలో ఎంత ఎత్తుకెళ్ళావు? నీ సాక్ష్యాన్ని ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు? ఈ పద్ధతి ఉంటేనే మనం చాలా ఎత్తుకు వెళ్ళట్టే అర్థమని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాం. ఎవరి మట్టుకు వారే ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భార్య, ప్రతి భర్త, లేక నీ కొడుకు, నీ కోడలు, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకు వారు ఎలా ఉండాలి? జాగ్రత్తగా. వాళ్ళు జాగ్రత్తగా లేరనుకో, దాటిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వీళ్ళు వాక్యంలో లేరు, ప్రార్థనలో లేరు, బయట తిరుగుతున్నారు, రోడ్డు మీద ఎక్కి తిరుగుతున్నారు అని నీకు బాధ వచ్చి నువ్వు సరిచేసి దేవుని దగ్గర కూర్చోబెట్టకపోతే నిన్నే దేవుడు దేపు లెక్క అడిగేది. ఎవరినై? ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దేవుడు లెక్క అడుగుతాడు రేపొద్దుట. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. ఈరోజు ఎలాంటి చెట్టుగా ఉండాలి మనం? ఎప్పుడే దేవదారు కల్పవృక్షం, దేవతరువు
దేవదారు చెట్టు వలె పరిశుద్ధత పవిత్రత కలిగి ఇంకా పరిశుద్ధతలో ముందుకెళ్తా ప్రయత్నం చేసి దుష్టుడు నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు దేవదారు చెట్టు అవ్వాలి. నీ ఎత్తు పరిశుద్ధత ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి? ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోవాలి నువ్వు. ఎంత ఎత్తమా? ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోవాలి నువ్వు. ఈ ప్రార్థన చాలే, ఈ విశ్వాసం చాలు, ఏమా ఈ సాక్ష్యం చాలు, ఈ ఏళ్ళ పాడాను కదా పాట, ఈ పాట చాలు అంటే సమర్థించుకున్నావా? సమర్థించుకుంటే నీకు విశ్వాసం పెరగదు. దేవునికి స్తోత్రం. అంతకంతకు ముందుకెళ్తా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయనకి ప్రియమైన కుమార్తెలుగా తీర్చబడి ప్రభులో కొనసాగుదాం. అటువంటి భాగ్యం ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనందరికీ దయచేయనుగాక. దేవునికి స్తోత్రం. తెల్లారి